హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్. ఇప్పటి వరకు మనం చికెన్ పులావ్, వెజ్ పులావ్ ఇలాంటివి ఎన్నో తిన్నాం. కానీ గోంగూర పులావ్ ఎప్పుడైనా తిన్నారా? ఈ గోంగూరని మనకి ఎంతో అభినయ భావ సంబంధం ఉంటుంది. గోంగూరతో మనకి ఏమి కర్రీస్ ఉన్నా సరే గోంగూర ప్రత్యేకతే వేరబ్బా. ఈ గోంగూరని చికెన్లో వేస్తే చికెన్ టేస్ట్ అండ్ మటన్లో వేస్తే మటన్ టేస్ట్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అట్లా అని ఈ గోంగూరతో పులావ్ చేసుకుంటే అది ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు గోంగూర పులావ్ మనం ఎట్లా తయారు చేసుకోవాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు కంప్లీట్గా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, మిరియాలు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఇలా ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కిందలో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్దవి 2 ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవి ఆనియన్స్ కొంచెం బాగా దూరగా ఫ్రై అయ్యి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉందాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసాము అంటే మనకు ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతుంది. అందుకని కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైనా మనం ఏదైనా కర్రీ కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్టింగ్లో సాల్ట్ యాడ్ చేసామంటే వెజిటేబుల్స్ ఏదైనా బాగా మగ్గుతుంది. ఇలా ఆనియన్స్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి రెడ్గా వచ్చిన తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక పెద్దవి 2 టమోటాలు తీసుకుందాం. ఈ టమోటాలు యాడ్ చేసి అంతా మిక్స్ చేసి ఈ టమోటాలు కూడా మగ్గే వరకు మనం మగ్గనిచ్చుకుందాం. ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇట్లా టమాటాలు మగ్గిన తర్వాత గోంగూరని బాగా ఒలుచుకొని దాన్ని బాగా వాటర్లో శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా. 2 గ్లాసెస్ రైస్కి ఇక్కడ చిన్న కట్టలు ఉంటాయి కాబట్టి ఒక 6 అలా అయితే సరిపోతుంది. మనకు గోంగూర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ ఇక్కడ మనం కారం ఏం యాడ్ చేయట్లేదు. అందుకని ఇక్కడ మొత్తం పచ్చిమిర్చియే యాడ్ చేస్తున్నాం. పచ్చిమిర్చి వల్లే మనకి స్పైసీ అనేది మనకు తెలుస్తుంది. అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి పడుతుంది. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువ పీలుస్తుంది. అందుకని ఇక్కడ పచ్చిమిర్చితో యాడ్ చేస్తున్నా. మినిమం ఒక 10 పచ్చిమిరపకాయల వరకు యాడ్ చేసుకోండి మొత్తం. ఫైనల్గా ఇలా వన్స్ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఆ మసాలా కూడా బాగా మిక్స్ చేసి ఒక్కసారి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి గోంగూర అనేది మనం ఇక్కడ ఏమి దీన్ని మిక్సీ కానీ లేదంటే రోట్లో కానీ ఏం నూరట్లేదు కాబట్టి ఫైన్గా చాలా బాగా మెత్తగా మగ్గాలి కాబట్టి ఇలా చేస్తున్నాం. ఇలా వన్స్ గోంగూర మొత్తం బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇక్కడ నేను నార్మల్ బియ్యం తీసుకుంటున్నా. మీరు చిట్టి ముత్యాల రైస్ ఇలా ఉంటాయి చూడు, ఏవైనా తీసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి, కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా. చిట్టి ముత్యాల రైస్, బిర్యానీ రైస్ ఏవైనా తీసుకుంటున్నాం. ఇక్కడ పులావ్ కాబట్టి నేను ఇక్కడ నార్మల్ బియ్యంతో చేస్తున్నాను. మీరు ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు, మీరు సేమ్ ప్రాసెస్. ఇట్లా రైస్ అంతా యాడ్ చేసి ఆ గోంగూరకి ఆ రైస్ అంతా బాగా పట్టేలాగా మనం ఒకసారి కలదిప్పుకుందాం. ఇలా గోంగూర రైస్ మొత్తం మిక్స్ అవ్వాలి. మనం డైరెక్ట్గా వాటర్ పోయకుండా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ పోస్తే మనకి బాగా మిక్స్ అయ్యి కొంచెం బాగా ఉంటుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ 2 గ్లాసెస్ రైస్కి 2 గ్లాస్కి 2 గ్లాసెస్ టైప్ చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు ముందుగా ఎక్కువ నానబెడితే ఇది బాస్మతి బియ్యం అయితే 1.5 గ్లాస్ తీసుకోండి, గ్లాస్కి సరిపోతుంది. ఇక్కడ ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని మనకి ఇందులో సాల్ట్ ఏమన్నా అడ్జస్ట్ అవ్వకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి.
ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఫైనల్గా. ఇది వచ్చేసి మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, నార్మల్గా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రైస్ కుక్కర్లో చెప్తున్నాను, ఈజీగా అయిపోతుంది రైస్ కుక్కర్లో అని. ఇట్లా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనం రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకొని స్విచ్ చేసాము అంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది. అంటే కింద కూడా ఏం పొంగు రాకుండా, అడుగంటకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఎక్కువ రైస్ కుక్కర్ని ప్రిఫర్ చేస్తాను. ఇలా వన్స్ కుక్ అయిన తర్వాత మన ఎమ్మి గోంగూర పులావ్ రెడీ. ఇలా తీసుకొని సర్వ్ చేసుకుంటే మన గోంగూర పులావ్ అనేది రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.